హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్ అండి. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి. పుంటికాయలు అంటారు, గోంగూరకాయలు అంటారండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే అండి, మనం ఈ పుంటికాయ ఉన్నాయి కదా, వీటిని ఇలా తీసుకోవాలండి. ఇట్లా గిల్లుకోవాలి. ఇది ఉంది కదా, ఇలా అన్ని ఇలానే చేసుకోవాలి మనం. ఇలా మధ్యలో ఉన్న కాయ గింజలు అవుతాయండి. వాటిని ఎండబెట్టి గింజలు చేసుకోవచ్చు వాటిని. ఓకే అండి, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేస్తున్నాయి, ఎందుకంటే అవి ఎగిరి మీద పడకుండా ఉండడం కోసం అండి. ఒక 5, 6, 7, 8 తీసుకున్నాండి. అంటే చుక్క కూర కూడా పుల్లగా ఉంటుంది కదండి. మళ్ళీ ఆనియన్స్ ఏమో చిన్న ముక్కలు కట్ చేసేస్తాను. కొంచెం ఆయిల్, కొంచెం ఫ్రై అయినాక ఊర్లలో తినకున్నప్పుడు బాగా చేసేదండి గోపకాయలు పచ్చడి అని. బాగా చేసేవాళ్ళు, ఒక రేంజ్లో చేసేది ఊర్లలో. అప్పుడు ఏమున్నాయండి కర్రీస్, అప్పుడు ఏం పండితే అవే చేసేవాళ్ళు కదా. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేస్తున్నాండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక తీసేస్తారండి. కొంచెం జీలకర్ర, కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తుందండి. ఇవి మంచిగా ఫ్రై అయినాయి. ఇవి జార్లోకి తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ పుంటి కూర, కొత్తిమీర, ఇవి ఆల్రెడీ చుక్కకూర వాటర్లో వేసి చాలాసేపు ఉప్పు వేసి పెట్టినండి. ఇది మంచిగా కడిగి పెట్టుకున్నా, ఇందులో ఏమీ లేదు. దీన్ని కూడా మంచిగా కట్ చేసేసి దీంట్లో వేసేస్తున్నాండి. చాలాసేపు వాటర్లో వేసి పెట్టినండి, కలుపుతున్నాను. పుంటికాయలు చుక్కకూర పచ్చడి. మూత పెడదాము, మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే అండి, మన పుంటికాయలు చుక్కకూర కొత్తిమీర ఉడికిపోయిందండి. ఇంకా బంద్ చేస్తున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి అవి వేయించాను కదా, అవి గ్రైండ్ చేసిన. ఇది కూడా గ్రైండ్ చేసుకొని వచ్చేస్తా. బంద్ చేస్తున్నా స్టవ్. పప్పు పెట్టేసి రెడీగా ఉంచుతా. ఓకే, బంద్ చేసిన. ఇంక ఇందులోకి తీసుకుంటున్నా. తీసేసుకొని గ్రైండ్ చేసుకొని వస్తా. ఆల్రెడీ పప్పు కూడా పెట్టేసి మీకు చూపిస్తా. ఓకే ఓకే అండి, నేను పప్పు కూడా పెట్టేసిన. ఈ పచ్చడి మిక్సీ పట్టేసిన కదా,
అది దీంట్లో వేసేస్తున్నా. పుంటికాయలు చుక్కకూర, అట్లనే ఈ పచ్చి ఉల్లిగడ్డలు దీంట్లో వేసేసిన. ఇంకా అయిపోయింది. ఓకే, టేస్ట్ చేద్దాం. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉందండి. సూపర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.